హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీరు వీడియో చూడండి, తర్వాత ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఏఐ మన జీవితాలను సులభం చేస్తోందని మనం మురిసిపోతున్నాం. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైలెంట్గా మన నియంత్రణ దాటిపోతోందని మీకు తెలుసా? సైంటిస్టులకే వెన్నులో వణుకు పుట్టించిన 5 రియల్ ఇన్సిడెంట్స్. ఏఐ మనుషులను మోసం చేయడం నుండి సొంత భాషను సృష్టించుకోవడం వరకు. ఈ ఒక్క వీడియో చూశాక ఏఐని చూసే నీ కోణం పూర్తిగా మారా. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియోస్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఇలాంటి వీడియోలు ఎలా క్రియేట్ చేయాలో చెప్తా. సో ఓకే ఫ్రెండ్స్, మీరు ముందుగా ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో ఇలా సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్లిక్ ఏ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్లిక్ ఏ అని సెర్చ్ చేయండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఫ్లిక్ ఏ అని సెర్చ్ చేశాను. ఇక్కడ సెకండ్ వన్ అయితే ఒకటి కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆగండి కాసేపు, ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా 1 మినిట్ ఉంటే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓపెన్ చేసుకోండి. గూగుల్తో ఇక్కడ సైన్ ఇన్ అవ్వాలి. ఏదైనా సింపుల్గా ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీనిపైన అయితే క్లిక్ చేయండి. మీతో ఉన్న ఏదో ఒక జీమెయిల్ అకౌంట్తో అయితే ఇక్కడ లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. అకౌంట్లో అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఈమెయిల్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. లోడింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చాట్‌జీపీటీతో నేను ఏదైనా ఒక స్క్రిప్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. వీడియో ఎలా చేసిస్తుందో చూడండి. 1 మినిట్. ఎస్, ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చాట్‌జీపీటీ ఒక చిన్న స్క్రిప్ట్ అయితే కాపీ చేసుకొని వచ్చాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, స్క్రిప్ట్ టు వీడియో అని. దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. దీనిపైన క్లిక్ చేసుకొని మీరు ఏదైతే ప్రాంప్ట్ కానీ వీడియో కానీ జనరేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్, నెక్స్ట్ అని కొడదాం. 2 టైమ్స్ అక్కడ కొట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెసింగ్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి. సో ఇక్కడ మీరు ఏ సైజులో వీడియో కావాలనుకుంటున్నారో చూసుకోండి ఫ్రెండ్స్. అంటే షార్ట్కా లేకపోతే లాంగ్ వీడియోకా. నేనైతే లాంగ్ వీడియో చేయాలనుకుంటున్నాను కాబట్టి ల్యాండ్స్కేప్లో అయితే పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. కనిపిస్తున్నాయి కదా, ఇవేమైనా కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ వాళ్ళు ఎలా చూపిస్తున్నారో సేమ్ క్యాప్షన్స్ అలా మీ వీడియోలో పడతాయి. నాకైతే ఏం క్యాప్షన్స్ అయితే అవసరం లేదు. నేను దీన్ని స్కిప్ చేసి నెక్స్ట్లోకి అయితే వెళ్తాను ఫ్రెండ్స్. ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతుంది. నేను తెలుగులో వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీకు చూపించడానికి తెలుగు అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఫుల్ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ తమిళ్, తెలుగు అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో తెలుగును అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏఐతో కింద థర్డ్ ఆప్షన్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏఐయా లేక ఓల్డ్ స్టాక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో నేనైతే ఏం చేస్తానంటే స్టాక్లోనే తీసుకుంటాం ఫ్రెండ్స్. ఏఐ కంటే సమ్టైమ్స్ స్టాక్లోనే బాగా ఇస్తుంది. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి స్టాక్ అనే పెట్టుకుంటాను. వాయిస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కేవలం మనం స్టార్టింగ్లో 2 వాయిస్ ఇస్తారు. ఒక అమ్మాయి వాయిస్ ఇస్తారు, ఒక అబ్బాయి వాయిస్ ఇస్తారు. ఇప్పుడైతే ఒక అబ్బాయి వాయిస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే, సబ్మిట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఆల్మోస్ట్ చేసి ఇచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఒకసారి వీడియో ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏఐ మన జీవితాలను సులభం చేస్తోందని మనం మురిసిపోతున్నాం. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైలెంట్గా మన నియంత్రణ దాటిపోతోందని మీకు తెలుసా? సైంటిస్టులకే వెన్నులో వణుకు పుట్టించిన 5 రియల్ ఇన్సిడెంట్స్. ఏఐ మనుషులను మోసం చేయడం నుండి సొంత భాషను సృష్టించుకోవడం వరకు. ఈ ఒక్క వీడియో చూశాక ఏఐని చూసే నీ కోణం పూర్తిగా మారా. సార్ కదా ఫ్రెండ్స్, ఎంత మంచి అవుట్పుట్ అయితే ఇచ్చింది. ఇప్పుడు మీరు ఆ వీడియోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లే బటన్ పక్కన డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేసుకొని స్టార్ట్ ఎక్స్పోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ అగైన్ స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ స్టార్ట్ ఎక్స్పోర్ట్ బిఫోర్ కొట్టామంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యి మన గ్యాలరీలోకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. చెక్ చేసుకోండి, వెళ్ళి గ్యాలరీలో ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాదు ఇక్కడ చూడండి, థంబ్నెయిల్ కానీ లేకపోతే మీరు ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి. ఇవన్నీ యూస్ చేసుకొని మీరు
వీడియోలు కానీ పోస్టులు కానీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియోస్ ఎలా ఉన్నాయో. ఇది ఈరోజు వీడియో. అండ్ వీడియో ఎలా ఉందో చెప్పండి. చాలా కష్టపడి ఈ వీడియోని చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నా. ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.